నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భానుగారు, ద్వాదశ రాశులకి కూడా ఫెబ్ 6th నుంచి మార్చి 15th వరకు ఎలా ఉండబోతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే కుజ భగవానుడి యొక్క గమనం రీత్యా ద్వాదశ రాశులకి కూడా చెప్తున్నారు. ఇక సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ 45 days కూడా? సింహరాశిలో పుట్టిన వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది మంగళుడు. ఆయన షష్ఠస్థానంలో ఉన్నాడు. జనరల్ గా మనం చూసుకుంటే కనుక కుజ భగవానుడికి 3వ స్థానం, 6వ స్థానం, లాభస్థానంలో ఉంటే ఆయన యోగిస్తారు. దానికి కారణం ఏంటంటే ప్రత్యేకించి షష్ఠ స్థానంలో బహుయోగాన్ని ఆయన ప్రసాదిస్తారు. కాంపిటేటివ్ స్పిరిట్ మీరు అన్నారు కదా, జీవితంలో అందరికీ కూడా ఈ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఫైటింగ్ స్పిరిట్ అది ఇప్పుడు ఆయన ఇస్తాడు అనమాట. సో సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చక్కటి ఫైటింగ్ స్పిరిట్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రాయడానికి, లేదా ఏదైనా బాటిల్స్ వాళ్ళ లైఫ్ లో ఉంటే వాటన్నిటి నుంచి బయటపడడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా దేన్నైనా వెంటనే క్లియర్ ఆఫ్ చేసేసుకోవాలని చూస్తాడు. అందుకే కుజబలం బాగా ఉన్న వాళ్ళు మనసులో ఏది పెట్టేసుకోరు, వెంటనే మొత్తం క్లియర్ చేసేసుకుంటారు. క్లియర్ చేసుకుంటే వాళ్ళు పడుకోరు, పక్కన వాళ్ళని కూడా పడుకోనివ్వరు. సో మొత్తం క్లియర్ అయితే అమ్మయ్య ఇప్పుడు ఓకే. సో దట్ ట్రాన్స్పరెన్సీ బాగా కుజుడు మంగళుడు మెయింటైన్ చేస్తారు. ఎవరికైతే బలం ఉంటుందో అది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ సో మెనీ థింగ్స్ సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ వస్తుంది. సో అది ఒకవేళ వాళ్ళ జన్మజాతకంలో బాగా ఉంటే గుడ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. లేదంటే ఏమన్నా వీళ్ళు ఎవరినన్నా ఇప్పుడు చూడండి, నమ్మకూడని వాళ్ళని నమ్మారు అనుకోండి, అది వాళ్ళకి తేటతెల్లం అవుతుంది. సో ఎవరితోటి ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఈ నెలలో కుజ భగవానుడు ట్రాన్సిట్ అనేది వీళ్ళకి ట్రాన్స్పరెన్సీని అలా తెస్తుంది. అదొకటి. ఈ నెల వీళ్ళు ఏదన్నా రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అవన్నీ కూడా చక్కగా లీడ్ అవుతాయి అనమాట. అంటే లోన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందే ఏడిపిస్తూ ఉంటే కూడా అవి కూడా రావడానికి అవకాశం ఉంది. చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, చిట్టీల్లో కావచ్చు, లేదంటే ఎక్కడన్నా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కనుక ఈ నెల కనుక వాళ్ళు విత్డ్రా చేసుకుంటే కనుక చీటీ డబ్బులు కావచ్చు ఏదైనా సరే, ఆ చేసుకునే అమౌంట్ లో కనీసం ఒక 10% అమౌంట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది. గోల్డ్ మీద వీళ్ళకి ఎందుకంటే పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. పంచమాధిపతి వీళ్ళకి గురుడు అయ్యాడు. సో వీళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ తీరవా అన్నది గురు భగవానుడి చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు కుజుడు ఇక్కడ మకర రాశిలో ఉండడం వల్ల ఎందుకు ఇది ఒక రెమెడీ కూడా. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మకర రాశిలో గురుడు నీచ పొందుతాడు, ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు వయస వర్ష కాంబినేషన్. కర్కాటక రాశిలో కుజుడు నీచ పొందుతాడు, మకర రాశిలో ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు. గురుడు ఇక్కడ నీచ పొందుతాడు, అక్కడ ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు. సో ఈ నెల ఒక ఆస్ట్రో బఫర్ టిప్ అనుకోండి, ఇది చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. గోల్డ్ కొనుక్కోవటం ఎంతో అంత అట్లీస్ట్ ఒక అంటే అలా మనీ వస్తాయి. ఒకవేళ అలా కాకపోయినా వీళ్ళు ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగితే కనుక అట్లీస్ట్ 1 గ్రామ్ నుంచి ఎంతైనా సరే, కానీ అప్పు చేసి మటుకు కొంటే అది రివర్స్ అవుతుంది. అప్పు చేసి కొనకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా గోల్డ్ మనకి అవసరానికి ఆదుకుంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మనకి గోల్డ్ అవసరానికి ఒక అమ్మలాగా చేయూతనిస్తుంది. అలాగని అప్పు చేసుకుంటే అది మళ్ళీ కుజుడు కదా, అప్పు చేస్తే గొడవలు క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం కొనడానికి అప్పు చేయకూడదు. మిగతా విషయాల్లో ఇప్పుడు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్పాను కదా, లోన్స్ వస్తాయి, హౌసింగ్ లోన్స్ దేనికైనా సరే వస్తాయి. బట్ అదేంటి, ఇప్పుడు బంగారం అనేది ఉంటే కొనుక్కుంటాం, అప్పు చేసి కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇల్లు అనుకోండి, మనం లోన్ తీసుకుంటే కానీ సిస్టమాటిక్ మనకి వెళ్ళదు. సో అది వేరు. వెహికల్ అనుకోండి, ఎవ్రీ మంత్ ఇంత ఈఎంఐ వెళ్ళిపోతుంది. సో మనకి ఇంటి ఉండడానికి ఇల్లు ఉపయోగపడుతుంది, ఎక్కడికైనా వెళ్ళడానికి వెహికల్ ఉపయోగపడుతుంది. ఆ రెండు మనం డే టు డే లైఫ్ లో విచ్చలవిడిగా యూజ్ చేస్తాం. ఆ రెండు ఉంటేనే మనకి ప్రశాంతత. గోల్డ్ అనేది ఎసెన్షియల్ బట్ మస్ట్ కాదు.
అంతే ఆ అర్థమైంది. చిన్న లేయర్ అర్థం చేసుకోవాలి. హా. సో అప్పు చేసి గోల్డ్ కొంటే మటుకు రివర్స్ అవుతుంది. Hmm. అప్పు చేయకుండానే ఒకవేళ ఉంటే స్తోమత ఉంటే గోల్డ్ కొనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ అదేం లేదండి అని అనుకుంటే కనుక బృహస్పతికి సంబంధించిన ఈ శ్లోకాన్ని ధ్యానిస్తే కనుక చాలా బాగా ఉంటుంది ఈ ఏంటా నెలంతా శ్లోకం? కూడా. Hmm. అది మనకి నవగ్రహాల్లో గురు భగవానుడికి సంబంధించిన బృహస్పతి అంటే ఆయన్ని. ఈ శ్లోకాన్ని జపించాలి. 3 సార్లు చెప్తాను. ప్లీజ్. వృషభం చర్షణీనాం విశ్వరూపమదాభ్యం బృహస్పతిం వరేణ్యం. ఇంకొక 2 సార్లు చెప్తాను. వృషభం చర్షణీనాం విశ్వరూపమదాభ్యం బృహస్పతిం వరేణ్యం. వృషభం చర్షణీనాం విశ్వరూపమదాభ్యం బృహస్పతిం వరేణ్యం. ఈ శ్లోకాన్ని చదువుకుంటే బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎవరైనా అదే చదువుకో అడగబోతున్నా, ఎవరైనా చదువుకో అంటే గురు బలం పెరగడానికి ఎవరైనా గురుబలం చదువుకోవచ్చా? పెరగడానికి ఈ శ్లోకం అనేది అసలు ఈ శ్లోకం జపించిన వాళ్ళు ఒక 11 రోజులు ఆ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అంత చూస్తారు. ఫాస్టా? అంత ఫాస్ట్ గా ఎన్నిసార్లు చేయాలండి పర్ డే? 21 నుంచి ఇంకా ఎక్కువ సార్లు. 21 ఎందుకు చెప్పానంటే 2 + 1 3 3. ఆయన నంబర్ కదా. సో ఏదైనా 21 టైమ్స్ మినిమం చేయగలిగితే సరిపోతుంది. ఓ వావ్. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. Hmm. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూలకు వెళ్ళేప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఆ పని అయ్యే తీరుతుంది. అవునా? అయ్యే తీరుతుంది. అది ఏ రాశి వాళ్ళకైనా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే గురుబలం అందరికీ కావాలి. గురువు ఎక్కడున్నా అజ్ఞాన తిమిరాన్ని నశింపచేస్తాడు Correct. కాబట్టి సో మనకి చాలా మంచి ట్రాన్స్పరెన్సీ ఇస్తాడు గురుడు. బ్యూటిఫుల్ అండి. అయితే హెల్త్ ఎలా ఉంటుందండి వీరికి? హెల్త్ రాజయోగాన్ని ఇస్తాడు కదా. సో హెల్త్ Health పరంగా issues ఏమీ బాధ లేదు. Hmm. అండ్ ఒక అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది వీళ్ళకి, సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. Beautiful. ఎందుకంటే అక్కడి నుంచి నవమస్థానాన్ని ఆయన దృష్టి పెట్టి చూస్తున్నాడు. వీళ్ళ రాశి వాళ్ళని కూడా ఆయన దృష్టి పెట్టి చూడడం వల్ల అంటే స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళుగా ఇప్పుడు ఆయన దీవించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఈ సంవత్సరంలోనే ఈ టైంలోనే ఉద్యోగంలో చేరాలనుకుంటున్నా, వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తోటి వాళ్ళకి అది చాలా మంచి అంటే అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్స్పాన్షన్స్. ఇప్పుడు ఉద్యోగస్తులు అయితే అదే ఉద్యోగం కాకుండా ఇంకా నేను ఏం చదువుకుంటే ఏం సబ్జెక్ట్స్ చదువుకుంటే ఇక్కడి నుంచి నాకు ప్రోగ్రెస్ బెటర్మెంట్ ఉంటుంది, అలాంటివి చేపిస్తాడు అనమాట. ఖాళీగా కూర్చోనేడు మంగళుడు బేసిక్ గా ఏదో ఒకటి సాధించు. అందుకే వారియర్స్ కి మనకి బార్డర్ లో ఉన్న వాళ్ళందరికీ కుజబలం ఉండాలి. ఉంటే ఏంటంటే శత్రువుని చంపేదాకా నిద్రపోడు. అంతే కదా. సో ఇక్కడ మనకి శత్రువు అంటే పని చేయకుండా కూర్చోవడం కూడా శత్రుత్వం. మనకి మనం క్రియేట్ చేసుకునే శత్రుత్వం. సో అలా కాకుండా పని చెయ్యి, నేను రిజల్ట్స్ ఇస్తాను. తోల్చేస్తాడు, ఆలోచనలతో చంపేస్తాడు అనమాట. చెయ్యి సాధించు. ఒకవేళ బాగా సాధించవన్నా ఇంతేనా, ఇంకా చూడు ఎంతమంది Satisfaction ఉండదు. ఇవ్వనేడు లే కథలు అని చెప్పేసి సచ్ అ బ్యూటిఫుల్ ప్లానెట్ అండి నిజంగా. మస్ట్ గా ఉండాలి, ఆయన అనుగుణం పరిపూర్ణంగా మీరు అంటారు ఒక డైలాగ్, ఒక వర్డ్ ఐమ్ సారీ, పర్వాలేదు, మేము పరగడుపు గాళ్ళం అండి. ఎప్పుడు చూసిన ఆకలే. పర్ఫెక్ట్ బ్యూటిఫుల్. అసలు అద్భుతం. రకరకాల అపోహలు ఆయన సాటిస్ఫై అవ్వనీయడం. ఇంకా అంటే టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకునేది ఎవరంటే కుజబలం బాగా ఉన్న వాళ్ళే చాలా ప్రొడక్టివ్ గా. అవతల వాళ్ళు టైం ని లాక్ చేసే వాళ్ళని వీళ్ళు కట్ చేసేస్తారు. వాళ్ళ దగ్గర స్పాంటేనియస్ నేచర్ కూడా ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా ఈ సింహరాశి వారికి ఈ 45 days చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి. అయినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి గురు మంత్రం కూడా మీరు చెప్పి ఉన్నారు, శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. ఇంకేమైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? దక్షిణామూర్తి శ్లోకం వింటే చాలా మంచిది. ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ఎప్పుడైనా సరే కుజుడికి గురువు తోడవ్వాలి, అప్పుడు హనుమంతుడిలాగా కరెక్ట్ గా వెళ్తాను. అలా లేకపోతే కనుక అగ్రెషన్ అనేది ఒక్కొక్కసారి వీళ్ళకి మళ్ళీ రివర్ట్ అవుతుంది. సో ఆ రివర్ట్ అవ్వకుండా కరెక్ట్ గా గోయింగ్ వెళ్ళాలంటే మటుకు గురువు ఆశీస్సులు ఉండాలి. దక్షిణామూర్తిని ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.